నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు ఆక్రమణలకు గురైన పట్టా మరియు ప్రభుత్వ భూములను అక్రమదారుల నుంచి కాపాడాలని జైతాపూర్ గ్రామానికి చెందిన రామాంజనేయ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో తమ సొంత భూమి 32 ఎకరాలు మరియు ప్రభుత్వ భూమి 37 ఎకరాలను కొందరు కబ్జాదారులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కబ్జా చేశారని, మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మరియు కొందరు అధికారుల ప్రమేయంతో ఈ భూములకు నకిలీ పట్టాలు తయారు చేసి కబ్జాకు పాల్పడ్డారని, ఈ విషయమే గత 6 సంవత్సరాలుగా చట్టబద్ధంగా పోరాడుతున్నామని, ఈ విషయమే గత కొన్ని రోజుల క్రితం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. కాగా మంత్రి స్పందిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి పూర్తి సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని ఆజ్ఞలు జారీ చేశారని, కావున జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులు త్వరగా స్పందించి ఈ కబ్జాకు కారకులైన వారిపై, కబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకుని తమ భూమిని తమకు అప్పగించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని, మా సొంత భూముల్ని కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులతో అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది. వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు, అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు, అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు, ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితోటి వారితోటి కుమ్మక్కయ్యి అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ, పూర్తిస్థాయి విచారణ చేయడం కానీ జరగలేదు. దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇంటి విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇంటి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.